హాయ్ గైస్, హాయ్. సో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో 2026లో మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటే మీకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే యాపిల్ మ్యాక్బుక్ కొనుక్కోవాలా లేదా విండోస్ ల్యాప్టాప్ కొనుక్కోవాలా, అండ్ ఆ రెండింటికి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏది మనకి బెటర్గా సూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు మ్యాక్బుక్ అండ్ విండోస్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అండ్ వాటి రెండింటిలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో కనుక వర్త్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను మ్యాక్బుక్స్కి సంబంధించిన పాజిటివ్స్ చెప్తాను అండ్ ఆ తర్వాత నెగిటివ్స్ చెప్తాను. అండ్ ఆ తర్వాత మనం విండోస్కి సంబంధించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకుందాం. సో ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ తెలుసుకున్న తర్వాత మీరు దాన్ని బట్టి మీ యూజర్ కేస్కి ఏది సూట్ అవుతుందో సో మీరు దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మ్యాక్బుక్స్కి సంబంధించిన పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాక్బుక్స్లో ఉన్న ఫస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ. ఈ మ్యాక్బుక్స్ అన్ని కూడా మనకి మెటల్ బాడీతో వస్తాయి, అల్యూమినియం బాడీ ఉంటుంది అండ్ స్లిమ్ డిజైన్ ఉంటుంది. సో ఈ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా మంచిగా అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో మీరు ఈవెన్ 3-4 ఇయర్స్ తర్వాత కూడా మీకు మ్యాక్బుక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అంటే మీరు కింద పడేయకుండా ఉంటే మాత్రం మ్యాక్బుక్ అనేది ఫిజికల్గా అంత ఈజీగా అయితే డ్యామేజ్ అవ్వదు, ఓకేనా. సో బిల్డ్ క్వాలిటీ అనేది మంచి సాలిడ్ అండ్ ప్రీమియం ఉంటుంది. అండ్ తర్వాత దీంట్లో ఉన్న మేజర్ పాజిటివ్ ఏంటి అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనమాట. సో మ్యాక్బుక్ అనేది మనకి కంప్లీట్లీ బ్యాటరీ పైన కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇందులో మనకి యాపిల్ వల్ల ఓన్ ఎం సిరీస్ చిప్స్ ఉంటాయి. సో అవి మనకి జనరల్ డే టు డే టాస్క్లు కానీ మీరు ఏదైనా ల్యాప్టాప్ను ఆఫీస్ పర్పస్ యూస్ చేస్తున్నా లేదా అందులో ఏమన్నా జనరల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సో ఇలాంటి టాస్క్లు అన్నిటికీ కూడా చాలా మంచి స్మూత్ అండ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకి విండోస్ ల్యాప్టాప్లో ఖచ్చితంగా ఛార్జర్ కనెక్ట్ చేసి యూస్ చేసుకోవాలి కదా. బట్ మ్యాక్బుక్లో మాత్రం మీరు ఛార్జర్ కనెక్ట్ చేయకపోయినా సరే బ్యాటరీ లైఫ్ అనేది మీకు చాలా ఎక్కువసేపు వస్తుంది అనమాట. సో మ్యాక్బుక్లో ఉండే నెక్స్ట్ పాజిటివ్ ఏంటి అంటే బ్యాటరీ లైఫ్. మీకు ఈజీగా ఒక 10 to 15 అవర్స్ అనేది బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీరు జనరల్గా మూవీస్ చూస్తున్నా లేదా ఏమన్నా యూట్యూబ్ చూస్తున్నా లేదంటే సాంగ్స్ వింటున్నా లేదా ఏదైనా జనరల్ ఆఫీస్ టాస్క్లు యూస్ చేస్తున్నా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ లేదా మన వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే సో ఈ విధంగా మీరు ఏ టాస్క్ చేస్తున్నా సరే మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఖచ్చితంగా 10 to 15 అవర్స్ అయితే వస్తుంది. అండ్ ఇట్ విల్ డిపెండ్ అనమాట మీరు మ్యాక్బుక్ని ఎలా యూస్ చేస్తున్న దాని మీద డిపెండ్ అవుతుంది, ఓకే. అండ్ తర్వాత మనకి నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ ఓఎస్ అనమాట. సో మ్యాక్బుక్స్ అనేవి మ్యాక్ ఓఎస్ పైన రన్ అవుతాయి. అండ్ ఇందులో మనకి కొంచెం ల్యాగ్స్ కానీ క్రాషెస్ కానీ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇందులో ఉండే మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ అన్ని కూడా చాలా స్టేబుల్గా రన్ అవుతాయి. యాపిల్ వాళ్ళు మ్యాక్ ఓఎస్ని చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేస్తారు, ఓకే. సో దానివల్ల మనకి చాలా స్మూత్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అండ్ యాపిల్‌లో మనకి ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎకో సిస్టమ్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, వాచెస్ కానీ ఇలా ఉన్నాయనుకోండి. సో యాపిల్ డివైసెస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ప్రాపర్‌గా కనెక్ట్ అవుతాయి. అండ్ మీకు డేటా ట్రాన్స్‌ఫర్ గానీ, ఈవెన్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఫైల్ ట్రాన్స్‌ఫర్ గానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో యాపిల్ ఎకో సిస్టమ్ ఎప్పటినుంచో వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ చాలా సాలిడ్‌గా ఉంటుందది. సో ఇవి మ్యాక్‌బుక్‌లో ఉన్న మేజర్ పాజిటివ్స్ అనమాట. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్టేబుల్ మ్యాక్ ఓఎస్ ఉంటుంది. అండ్ ఇంకా మీరు యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి మీరు ఈజీగా ఒక 4-5 ఇయర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే డ్యూరబిలిటీ కూడా మంచిగానే ఉంటుంది. ఇవి మ్యాక్‌బుక్‌లో ఉన్న పాజిటివ్స్ అనమాట. సో ఇప్పుడు మనం మ్యాక్బుక్లో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నెగిటివ్ ఏంటి అంటే మనకు మ్యాక్బుక్లో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. యాపిల్ వాళ్ళు ఇయర్లీ ఎయిర్ మోడల్స్లో ఒకటి లాంచ్ చేస్తారు అండ్ ప్రో మోడల్స్లో ఒకటి లాంచ్ చేస్తారు. సో ఎయిర్ అయినా తీసుకోవాలి లేదా ప్రో అయినా తీసుకోవాలి. రీసెంట్గా న్యూ తీసుకొచ్చారు కానీ అది జస్ట్ యాపిల్ ఏమంటారు ఐఫోన్ చిప్తో వచ్చింది. అది అంతమందికి సూట్ అవ్వదు అనమాట. అది జస్ట్ బిగినర్స్కి అండ్ మ్యాక్బుక్ని జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి కొత్తగా యూస్ చేసే వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. సో నేను దాన్ని ఇక్కడ ఆప్షన్స్లో నుంచి తీసేస్తున్నా. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే మీరు మ్యాక్బుక్ కొనుక్కోవాలంటే ఎయిర్ కానీ లేదా ప్రో కానీ రెండే తీసుకోవాలి. ఎక్కువ మోడల్స్ అయితే మీకు దొరకవు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ ఎయిర్ మోడల్స్ కానీ ప్రో మోడల్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. రీసెంట్గా లాంచ్ అయిన యాపిల్ ఎయిర్ M5 ఏదైతే ఉందో లేటెస్ట్ M5 మోడల్తో లాంచ్ అయిన మ్యాక్బుక్ ఎయిర్ అది మనకి ఆల్మోస్ట్ 1.2 lakh దగ్గర స్టార్ట్ అయింది. సో ఇవి మనకి అండర్ 1 lakh కొనాలంటే మీకు ప్రీవియస్ వర్షన్స్ దొరుకుతాయి అనమాట. లైక్ మ్యాక్బుక్ ఎయిర్ M3 కానీ M4 కానీ అలాంటివి. సో మీకు లేటెస్ట్ మ్యాక్బుక్స్ కొనాలి అనుకుంటే మాత్రం మీకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రో వర్షన్స్ అయితే మాత్రం మీకు మోర్ దెన్ 2 lakhs ఖర్చు అవుతుంది అనమాట కొనాలనుకుంటే, ఓకే. ఇది వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ దీనికి. ఎందుకంటే మనకి ఎక్కువ మోడల్స్ ఉండవు అండ్ ఉన్న మోడల్స్ కూడా ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి అప్గ్రేడ్ ఆప్షన్స్ ఉండదన్నమాట. ఒకసారి మీరు మ్యాక్బుక్ కొన్నారు అనుకోండి అండ్ ఆ మ్యాక్బుక్లో ఒక 16 GB ర్యామ్ ఉందనుకోండి, మీరు ఫ్యూచర్లో ఆ ర్యామ్ని కానీ స్టోరేజ్ని కానీ అప్గ్రేడ్ చేసుకోవడం కుదరదన్నమాట. సో అసలు ఆ ఆప్షన్ అనేది ఉండదు మనకి. సో మీరు ఇనిషియల్గా ఏదైతే మ్యాక్బుక్ కొంటారో అది మీరు లాస్ట్ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే అదే యూస్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవడం కుదరదు. అండ్ తర్వాత మనకి మ్యాక్బుక్లో గేమ్స్ ఆడడం కుదరదు అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ మోడల్స్ అయితే మనకి డిస్ప్లే అనేది 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రిపుల్ గేమ్స్ అంటే పీసీ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అసలు మ్యాక్ ఓఎస్కి సపోర్ట్ ఉండదన్నమాట. రీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే వాళ్ళు లాంచ్ చేస్తున్నారు యాపిల్ వాళ్ళు, అంటే మ్యాక్ ఓఎస్కి సపోర్ట్ చేసే విధంగా. వాటిని మీరు ఆడుకోవచ్చు, అంటే ఈవెన్ ఎయిర్ మోడల్స్లో కూడా మీరు ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ మీకు ఎఫ్పిఎస్ అనేది విండోస్ ల్యాప్టాప్లో వచ్చినట్టు 100, 200 లేదా 150 అలా రాదు. ఓన్లీ ఒక 30 లేదా 40 లేదా మ్యాక్స్ 60 ఎఫ్పిఎస్ మాత్రమే వస్తుంది. బట్ మ్యాక్బుక్ ప్రో వర్షన్స్ అయితే కొంచెం గేమ్స్ని బెటర్గానే హ్యాండిల్ చేస్తాయి. అందులో మీకు మంచి డీసెంట్ ప్లేయబుల్ ఎఫ్పిఎస్ వస్తుంది. బట్ అగైన్ వాటి ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఓకే.
అండ్ ఇంకా తర్వాత ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ లిమిటేషన్ అనమాట. సో మనకేంటంటే మనం యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్స్ కానీ, వీడియో ఎడిటింగ్ అయినా సరే, ఇంక ఏ అదర్ సాఫ్ట్‌వేర్స్ ఏవైనా సరే, మీరు ఆఫీస్ వర్క్ పర్పస్ అయినా సరే, ఇంక ఏ అదర్ సాఫ్ట్‌వేర్స్ ఏవైనా సరే, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా విండోస్‌లోనే బాగా వర్క్ అవుతాయి. అలాగని మ్యాక్‌బుక్‌లో వర్క్ అవ్వవని చెప్పట్లేదు నేను. వర్క్ అవుతాయి కానీ, కొన్నిటికి ఏంటంటే అసలు మ్యాక్ ఓఎస్‌కి ఆ కంపెనీస్ ఆప్టిమైజ్ చేయవన్నమాట వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్స్‌ని. సో అక్కడ ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉండడం వల్ల అవి మ్యాక్ ఓఎస్‌కి సపోర్ట్ ఉండదు. బట్ ఒకవేళ ఏదైనా కంపెనీ గనుక మ్యాక్‌ఓఎస్‌కి ఆప్టిమైజేషన్ మంచిగా చేసి సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చారనుకోండి, అటువంటి యాప్స్ అండ్ అటువంటి సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా మ్యాక్‌బుక్‌లో చాలా బాగా వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసే డైలీ సాఫ్ట్‌వేర్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని సాఫ్ట్‌వేర్స్ మ్యాక్‌బుక్‌లో వర్క్ అవ్వకపోవచ్చు. ఓకేనా? సో మీరు గనక మ్యాక్‌బుక్ కొంటున్నారు అంటే, మీరు యూజ్ చేసే యాప్స్ కానీ, మీరు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ కానీ, అసలు మ్యాక్‌బుక్‌లో రన్ అవుతాయా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోండి. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా మేజర్ నెగెటివ్స్ అనమాట ఆపిల్ మ్యాక్‌బుక్స్‌కి. అండ్ ఇక ఫైనల్ నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే అదొచ్చేసి రిపేర్ కాస్ట్. ఒకవేళ మీ మ్యాక్‌బుక్ గనుక ఫిజికల్‌గా ఏమన్నా డ్యామేజ్ అయిందనుకోండి, డిస్‌ప్లే పోవడం కానీ, లేదా బ్యాటరీ కానీ, లేదా ఇంకేదైనా ఏదైనా డ్యామేజ్ అయిందంటే మాత్రం రిపేర్ కాస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువుంటుంది. మీరు కొన్నిసార్లు 30,000, 40,000, 50,000 అలా పెట్టాల్సొస్తదనమాట. ఒకవేళ మదర్ బోర్డ్ డ్యామేజ్ అయితే ఇంక మీరు ఇంకేం చేయలేరు. ఇంకా పెట్టే మనీతో కొత్త ల్యాప్‌టాపే కొనుక్కోవచ్చు. అంత ఎక్స్‌పెన్సివ్ ఉంటదనమాట రిపేర్ కాస్ట్. సో ఇవి మ్యాక్‌బుక్‌లో ఉండే మేజర్ నెగెటివ్స్. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ థింగ్ మ్యాక్‌బుక్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. అండ్ అప్‌గ్రేడ్ ఆప్షన్ అనేది ఉండదు. గేమింగ్స్‌లో కూడా మనకి అంటే లిమిటెడ్ గేమ్స్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ సాఫ్ట్‌వేర్స్ పరంగా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ రిపేర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. అండ్ మనకి ఎక్కువ మోడల్స్ కూడా అవైలబుల్ ఉండదనమాట. ఇయర్‌లీ వాళ్ళు 1 లేదా 2 మోడల్స్ మాత్రమే లాంచ్ చేస్తారు. సో ఇవి మ్యాక్‌బుక్స్‌కి సంబంధించిన మేజర్ నెగెటివ్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను మ్యాక్‌బుక్స్‌కి సంబంధించిన పాజిటివ్స్ చెప్పాను. అలాగే నెగెటివ్స్ కూడా చెప్పాను. సో ఇప్పుడు మనం విండోస్ ల్యాప్‌టాప్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు మ్యాక్‌బుక్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా! సో ఇప్పుడు విండోస్ ల్యాప్‌టాప్‌కి సంబంధించి పాజిటివ్స్ ఏంటి? అండ్ నెగెటివ్స్ ఏంటి? ఇవి చూద్దాం. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సో విండోస్ ల్యాప్‌టాప్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు చాలా మల్టిపుల్ బ్రాండ్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ బ్రాండ్ కూడా ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ మోడల్స్‌ని లాంచ్ చేస్తుంది. సో ఈవెన్ మీకు బడ్జెట్‌లో 30, 40,000లో కూడా విండోస్ ల్యాప్‌టాప్ దొరుకుతాయి. బట్ ఆ బడ్జెట్‌లో మీకు మ్యాక్‌బుక్స్ దొరకవన్నమాట. సో మీరు పెట్టే మనీని బట్టి మీకు మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్‌లో మీకు నచ్చింది మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత విండోస్ ల్యాప్‌టాప్‌కి ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే గేమింగ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. సో మీరు గనక మంచిగా గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం మీకు మ్యాక్‌బుక్ కంటే విండోస్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఎందుకు అంటే విండోస్ ల్యాప్‌టాప్‌లో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుందన్నమాట. ఐదర్ ఎన్‌విడియా కానీ, ఏఎండీ కానీ. సో ఆర్‌టిఎక్స్ సిరీస్‌కి సంబంధించిన ఏ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా సరే ఆ ల్యాప్‌టాప్ అనేది మనకి గేమ్స్‌ని చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ తర్వాత మీరు ఏదైనా 3డీ సాఫ్ట్‌వేర్స్ లైక్ బ్లెండర్ కానీ, అన్‌రియల్ ఇంజిన్ కానీ, మాయా కానీ, హుడిని కానీ సో, ఈ విధంగా ఏ 3డీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేవాళ్ళైనా సరే, మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్స్ కావాలన్నమాట. మీకు ప్రాపర్‌గా రెండరింగ్ జరగాలంటే. సో, ఈ కేస్‌లో కూడా మనకి విండోస్ ల్యాప్‌టాప్స్ అనేవి చాలా మంచిగా అండ్ చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి. ఓకేనా? అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే విండోస్ ల్యాప్‌టాప్‌లో మనం ర్యామ్‌ని కానీ, స్టోరేజ్‌ని కానీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, మీరు ఇనీషియల్‌గా ల్యాప్‌టాప్ కొన్నప్పుడు అందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉందనుకోండి. మీరు ఒక 6 మంత్స్ తర్వాత మీరు కావాలనుకుంటే మీరు ర్యామ్‌ని పెంచుకోవచ్చనమాట. ఈవెన్ స్టోరేజ్‌ని కూడా మీరు పెంచుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది మ్యాక్‌బుక్‌లో ఉండదనమాట. ఓకే. అండ్ ఇంక తర్వాత మనకి ఎక్కువగా వీడియో ఎడిటింగ్, హెవీ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కూడా విండోస్ ల్యాప్‌టాపే బెటర్. ఎందుకంటే ఇందులో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో, ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది విండోస్ ల్యాప్‌టాప్‌కి ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో, మీరు గేమ్స్ ఆడేవాళ్ళైనా, హెవీ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళైనా, లేదా హెవీ రెండరింగ్ చేసేవాళ్ళైనా సరే, ఈ అన్ని కేసెస్‌లో కూడా విండోస్ ల్యాప్‌టాప్ అనేది చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంకా ఇందాక నేను చెప్పాను కదా! చాలా వరకు సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా విండోస్‌లో చాలా ఈజీగా రన్ అవుతాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు లాంచ్ చేసేదే విండోస్‌కి లాంచ్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాతే మ్యాక్ ఓఎస్‌కి తీసుకొనొస్తారు. ఇక్కడ సాఫ్ట్‌వేర్స్ కంపాటబిలిటీ కూడా విండోస్‌కి బెటర్‌గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా విండోస్ ల్యాప్‌టాప్‌కి సంబంధించిన పాజిటివ్స్. ఓకే. అండ్ ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, విండోస్‌లో కూడా చాలా నెగెటివ్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ థింగ్ బ్యాటరీ లైఫ్ అన్నమాట. మీకు మ్యాక్‌బుక్ అనేది ఈజీగా ఒక 10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కానీ విండోస్ ల్యాప్‌టాప్స్ ఏంటి అంటే అసలు కొన్ని గేమింగ్ ల్యాప్‌టాప్స్ అయితే మీకు 2 అవర్స్ కూడా బ్యాటరీ బ్యాకప్ రాదు. కొన్ని ఏంటంటే స్టార్టింగ్‌లో ఒక 4-5 అవర్స్ వస్తుంది. అంటే స్టార్టింగ్‌లో మీరు జస్ట్ మూవీస్ చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా. మీరు గేమ్స్ అవి ఆడితే మాత్రం రాదనుకోండి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఒక 6 మంత్స్ గాని, 1 ఇయర్ గాని యూజ్ చేసిన తర్వాత లాంగ్ రన్‌లో ఏమవుతుందంటే విండోస్ ల్యాప్‌టాప్స్ అసలు మనకి ఈవెన్ 1 అవర్ కూడా బ్యాటరీ బ్యాకప్ రాదన్నమాట. ఈవెన్ నేనే సొంతంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను. నేను ఏసెస్ బ్రాండ్‌లో టఫ్ గేమింగ్ సీరీస్‌లో ఒక విండోస్ ల్యాప్‌టాప్ కొన్నాను. స్టార్టింగ్‌లో అది నాకు 2 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేదన్నమాట. ఒక 1 ఇయర్ తర్వాత ఏమైందంటే అది 1 అవర్ కూడా బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు. నేను అసలు గేమ్స్ ఏమి ఆడనన్నమాట. జనరల్‌గా నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నా సరే 1 అవర్‌కే నా బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. సో, విండోస్ ల్యాప్‌టాప్‌లో మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ సేపు రాదు. అది మీరు ఎంత డబ్బులు పెట్టి కొన్నా సరే రాదు. మీరు ఈవెన్ గేమ్స్ ఆడాలన్నా లేదా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మీరు బ్యాటరీ పవర్ కనెక్ట్ చేయాలన్నమాట. మీరు చార్జర్ కనెక్ట్ చేసి యూజ్ చేయాల్సింది ఉంటది. అంటే మీరు చార్జర్ కనెక్ట్ చేయకుండా అయితే యూజ్ చేయడం కుదరదు. మీరు గేమ్స్ ఆడుతున్నా, 3డీ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తున్నా, లేదా హెవీ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఖచ్చితంగా చార్జర్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలి. మీకు మ్యాక్‌బుక్స్ అలా కాదు. మ్యాక్‌బుక్స్ ఏంటంటే చార్జర్ కనెక్ట్ చేయకపోయినా సరే చాలా స్టేబుల్‌గా రన్ అవుతాయి. బట్ విండోస్ అలా కాదనమాట. క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ. అండ్ తర్వాత ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే
విండోస్‌లో ఏంటంటే మనకి బడ్జెట్‌లో వచ్చేవి అండర్ 1,00,000 ఉన్న మోస్ట్ ఆఫ్ ది ల్యాప్‌టాప్స్ ఏంటంటే ప్లాస్టిక్ బాడీతో వస్తాయి. అండ్ ఇంకొకటి అవి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మ్యాక్‌బుక్స్ మనకి ఎయిర్ మోడల్స్ అయితే 1.5 కేజీ అలా ఉంటది. ఈవెన్ ప్రో మోడల్స్‌కెళ్ళినా సరే మీరు అవి లెస్ థాన్ 2 కేజీ వెయిట్ ఉంటుంది. బట్ విండోస్ ల్యాప్‌టాప్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ల్యాప్‌టాప్స్ మనకి 2.5 కేజీ, 3 కేజీ ఈవెన్ చార్జర్‌తో కన్నా కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా, యూజ్ చేయాలన్నా సరే ఈ హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ వెయిట్‌ని క్యారీ చేయాల్సి ఉంటదన్నమాట. సో అది కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అది కూడా ఒక మేజర్ ఇష్యూ అన్నమాట ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి విండోస్‌లో సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉంటుందో విండోస్ సాఫ్ట్‌వేర్ కానీ లేదా ఇంకా అదర్ ఏదైనా సాఫ్ట్‌వేర్స్ అనేవి ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉంటాయి అక్కడక్కడ. ఎందుకంటే విండోస్ వాళ్ళు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు కానీ మ్యాక్ ఓఎస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని బగ్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో ఇవి విండోస్‌లో ఉండే మేజర్ నెగెటివ్స్. సో మీకు బ్రీఫ్‌గా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ అనేవి అంత సాలిడ్‌గా ఉండకపోవచ్చు బడ్జెట్ మోడల్స్‌లో. మీరు మోర్ దెన్ 1,00,000 పెట్టి కొంటే మీకు బిల్డ్ క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. బట్ బడ్జెట్ మోడల్స్‌లో బిల్డ్ క్వాలిటీ అంత బాగోదు. అండ్ తర్వాత పర్ఫార్మెన్స్ అనేది మీరు కొనే మోడల్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ప్రతి మోడల్ కూడా స్టేబుల్‌గా రన్ అవ్వదు. ఓకే. కొన్ని మోడల్స్‌లో ఇష్యూస్ ఉండొచ్చు, బగ్స్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. సో మీరు విండోస్ ల్యాప్‌టాప్‌లో ఏ మోడల్ కొంటున్నారనేది చాలా ముఖ్యం. ఓకేనా? అండ్ తర్వాత మీకు లాంగ్ రన్ యూజ్ చేయాలంటే మాత్రం విండోస్ అంత సస్టైన్ అవ్వవు. ఓకేనా? డ్యూరబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మీకు 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత బ్యాటరీ బ్యాకప్ చాలా తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ స్టార్టింగ్‌లో వచ్చిన పర్ఫార్మెన్స్ అనేది మీకు 2, 3 ఇయర్స్ తర్వాత రాదు. సో అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా విండోస్‌లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మీరు మీ ల్యాప్‌టాప్‌ని ఎలా యూజ్ చేస్తారనేది ఒకసారి ఆలోచించండి. ఓకేనా? సో మీరు జనరల్ ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తారా? లేదా మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారా? లేదా ఎక్కువ 3 సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తారా? లేదా ఎక్కువ వీడియో ఎడిటింగ్ చేస్తారా? లేదా ఇవేమీ కాకుండా మీరు కొంతమంది ఏంటి అంటే ఓన్లీ లైక్ వాళ్ళు జనరల్ డే టు డే టాస్క్‌లకు మాత్రమే యూజ్ చేస్తుంటారు. అంటే ఎక్కువ మూవీస్ చూడడం కానీ, లేదా ఏమన్నా యూట్యూబ్ కోసం కానీ, లేదా బ్రౌజింగ్ చేయడం కోసం కానీ, రీసెర్చ్ వర్క్ కోసం కానీ, సో ఈ విధంగా అన్నమాట. సో ఫస్ట్ మీ యూజర్ కేస్ ఏంటి? మీరు ఎలా యూజ్ చేస్తారనేది ఆలోచించుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు విండోస్ ల్యాప్‌టాప్ కొంటున్నారు అంటే మాత్రం మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాము అండ్ ఎక్కువ మాకు హెవీ వీడియో ఎడిటింగ్ చేస్తాము. 3 సాఫ్ట్‌వేర్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. మాకు ల్యాప్‌టాప్ ఎక్కువ వెయిట్ ఉన్నా పర్లేదు. మేము ఎక్కువ చార్జర్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళు విండోస్ ల్యాప్‌టాప్ తీసుకోండి. అలా కాకుండా మేము ఎక్కువ ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తాం. అంటే కోడింగ్ ఎక్కువ చేస్తాం. అంటే లైక్ ఏదైనా సరే కోడింగ్ చేస్తాము. మాకు మంచి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా రావాలి. అండ్ స్మూత్ అండ్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఉండాలి. సో మీ యూజర్ కేస్ కనుక ఇలా ఉందనుకోండి అప్పుడు మీరు మ్యాక్‌బుక్ ఎళ్ళిపోండి. ఓకేనా? బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు విండోస్ కొంటున్నా లేదా మ్యాక్‌బుక్ కొంటున్నా సరే, ఫస్ట్ మీ యూజర్ కేస్ ఏంటి? అండ్ మీరు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ కానీ, యాప్స్ కానీ, ఆ పర్టిక్యులర్ మ్యాక్‌బుక్ అయినా సరే, విండోస్ అయినా సరే, అందులో వర్క్ అవుతాయా? లేదా? వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అని చెప్పి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో, ఐ హోప్ మీకు మొత్తం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. లేదా మీరు ఏదైనా వేరే క్వెషన్ అడగాలన్నా సరే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు గనుక ఈ వీడియో గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను ఆల్రెడీ మ్యాక్‌బుక్ ఎయిర్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కానీ, దానికి సంబంధించిన లాంగ్ టర్మ్ రివ్యూ కానీ, అండ్ మ్యాక్‌బుక్స్ ఎవరికి సూట్ అవుతాయి, ఎవరికి సూట్ అవ్వదు. ఇంకా మీరు మ్యాక్‌బుక్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోస్‌ని డెఫినిట్‌గా చెక్ చేయండి. మన ఛానెల్‌లో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను. సో, ఈ వీడియో అయితే ఇంతే. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.